కగార్ చివరి అంశానికి చేరుకుంది. ఈ ఆపరేషన్లో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకవైపు కీలక మావోయిస్టులను లక్ష్యంగా చేసుకున్న వరుస ఎన్కౌంటర్లు నిర్వహిస్తూ అడవుల్ని జల్లెడు పడుతుండగా, మరోవైపు మావోయిస్టుల అగ్రనాయకుడు హిడ్మాని లొంగిపోయేలా చేయడానికి సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారు. ఇందులో భాగంగా హిడ్మా సొంత గ్రామానికి ఛత్తీస్గఢ్ హోంమంత్రి వెళ్లి అతని తల్లితో కలిసి భోజనం చేశారు. హోంమంత్రి హిడ్మా తల్లితో మాట్లాడి తన కుమారుడు మావోయిజాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతూ ఆమెతో వీడియోను కూడా చేయించారు. ఈ సెంటిమెంట్ అస్త్రం హిడ్మాపై పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిడ్మాని లక్ష్యంగా చేసుకుని 3 జిల్లాల్లో భద్రతా బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. అయితే హిడ్మా మాత్రం భద్రతా బలగాలకి సవాలు విసురుతూ తుదిపోరుకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ ద్వారా హిడ్మాని లొంగిపోయేలా చేస్తాయా లేక ఎన్కౌంటర్ చేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది. Gagamitin matwara yun sa katay mong tombo, wawarot pa bilikita na. Bato bukot tayo me kaya na jangal. Menda barbato matikila. Bapi? Menda barbato matikila. Bato pa ketitan na po, war yun jore. Ile kisu nan karngam tani loan wanat batal chanjo ile kay kiskelal bapi. Pa wawarot pa bilikitan, warate yun sa katamutani mo. Menda barbato matikila. दीदी बोल देंगे क्या बोल रही है माता जी? Kisi masoral बाकी bapi. वीडियो हम Ada loan ba na dim katamutana, pa wawanon pa bilikitan na. Me kabadatan pa bukot tayo mat mandanon pa. Ne kaya tabian bukotin da ne ke. Natin joro. घर आने के लिए तो मैं बार बार बोल ही रही हूँ. अब आस पास कहीं रहता तो बुला के भी लेके आती बोल रही. ठीक है बात। Be mintin matwara pe kaulo. ये माता जी का संदेश है, हिडमा की माता जी। Tombo, wawarot pa bilikitan na. Bato bukot tayo me kaya na jangal. Menda barbato matikila. ये हिडमा जी, हिडमा की माता जी। Bapi? Menda barbato matikila. Bato pa ketitan na po. ये व्हाट्सएप ही कर लेंगे आपको, मैं आपको दिखा War yun jore. उन्होंने बाकायदा अपील की है को वापस आना। Ile kisu nan karngam tani ऐसे ही ये बार से देवा की माता जी, ये तो मीडिया और कैमरा फ्रेंडली माता जी है बिल्कुल। बहुत अच्छे से बात की, बहुत अच्छे से। ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేతకి భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ చివరంగానికి చేరుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మొత్తానికి ఫైనల్ గా సెంటిమెంట్ అస్త్రం ఉపయోగిస్తోంది గవర్నమెంట్. ఏం జరగబోతోంది? హిడ్మా లొంగిపోతారా లేక ఎన్కౌంటర్ అవుతారా? అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కీలక నేతగా ఇప్పుడు హిడ్మా ఉన్నారు. ఎందుకంటే ఆయన మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అటు గెరిల్లా దళానికి, ఆ మిలిటరీ దళానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల మనం చూసాం మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కీలక నేతలు వరుసగా లొంగిపోతూ వస్తున్నారు. చాలా మంది ఎన్కౌంటర్ లో మరణిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీలో 2 రకాలైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకటి, జనజీవన స్రవంతిలోకి వచ్చి పోరాడాలి అనేది ఒక వర్గం చెప్తుంటే, లేదు తాము ఎంచుకున్న మార్గం ప్రకారం తుపాకీ కొట్టడం ద్వారానే తమ లక్ష్యాన్ని సాధించాలి అనేది. ఈ ఏదైతే ఉందో తుపాకీ కొట్టడం ద్వారా ఆ లక్ష్యాన్ని ఎంచుకున్నారు ప్రస్తుతం హిడ్మా. అందుకు అనుగుణంగానే అందరూ లొంగిపోతున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో, కానీ ఖచ్చితంగా తమ లక్ష్యం ఇదే, ఈ మార్గం ద్వారానే తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పి హిడ్మా బలంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎంతమంది లొంగిపోతున్నప్పటికీ కూడా ఆయన ఇటీవల ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అందులో ప్రధానంగా అందరికీ తన గెరిల్లా దళాలకి ఆయన శిక్షణ ఇస్తూ, అంటే తాను ఇక పోరాటానికి సిద్ధంగా ఉన్నా అనే సంకేతాలని ఇటు భద్రతా బలగాలకు పంపించినట్టు ఉంది. ఇటు భద్రతా బలగాలు కూడా సవాల్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేది మార్చి 31 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో, అది చాలా ఇక 3 నెలల గడువే ఉన్నటువంటి నేపథ్యంలో కీలక నేతగా ఉన్నటువంటి హిడ్మాని
పట్టుకోవాలి, హిడ్మా టార్గెట్ గానే ముందుకెళ్లాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు 3 జిల్లాలకు పరిమితమై ఉంది మావోయిస్ట్ పార్టీ. సుక్మా, బీజాపూర్, అదేవిధంగా దంతేవాడ జిల్లాలు. ఈ 3 జిల్లాల సరిహద్దుల్లోనే ఇప్పుడు అబూజ్మడు అటవీ ప్రాంతం కావచ్చు, కర్రెగుట్ట, ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ హిడ్మాని లక్ష్యంగా చేసుకొని భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకవైపు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ మరోవైపు హిడ్మా తల్లి ద్వారా నిన్న ఛత్తీస్గఢ్ హోంమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్లారు. హిడ్మా తల్లితో కలిసి భోజనం చేశారు. ఆమె ద్వారా ఒక వీడియో కూడా చేయించారు. తమ కుమారుడు తిరిగి జనజీవన స్రవంతిలోకి రావాలి అంటే ఒక రకంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అని కూడా వీళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు హిడ్మా కోసం భద్రతా బలగాలు అయితే జల్లెడపడుతున్నటువంటి నేపథ్యం కనపడతాం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.